మా తాతగారు వీర వెంకట నరసింహారావు, మా నాన్నగారు టైగర్ రంగారావు ఇద్దరు సర్వీస్ లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు. తరతరాలుగా పోలీసు ఇలాకాలో ఉన్న కొద్ది వంశాల్లో మాదొకటి అని సగర్వంగా చెప్పుకోవచ్చు. మాకు యజమాని మా డ్యూటీయే తప్ప వ్యక్తులు సంస్థలు కావు. ఒకప్పుడు మా నాన్నగారి చేతిలో లాఠీ దెబ్బలు తిన్న దేశభక్తులు ఒక ఆయన స్వతంత్రం రాగానే మంత్రి అయ్యాడు. అవ్వగానే ఆయన చేసిన మొదటి పని మా నాన్నగారిని కబుర్ చేయడం. వెంటనే ఈయన వెళ్ళి, క్షమించండి సార్, మీరు ఇప్పుడు ఇంత గొప్పవారు అవుతారు అనుకుంటే నేను అప్పుడు అలా పుట్టుండేవాడిని కాదు అన్నారు సార్. నో, వాట్ డు యు థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ? మాది సింహాల కుటుంబం. సింహాలు భయపడవు, గౌరవంగా బతుకుతాయి, గౌరవం కోసం ప్రాణాలు మేము ఎప్పుడో రెడీ. కమాన్ బాయ్. అదే మీకెందుకు సార్ ఆ శ్రమ? ఈ పాటికి నా బట్టలు ఆరిపోయి ఉంటాయి. ఏ హోటల్కి వెళ్ళి కాస్త కల్తీ భోజనం సార్ నీకు చెప్పానుగా, హౌస్ అరుస్తాను. నీకు భోజనం గీజనం పడక గడక అన్ని ఇక్కడే. దోసకాయ పచ్చడి, సాంబార్. ఈ కాస్త టైంలో ఎన్ని కూరలు చేసావమ్మా? మరి ఏమనుకున్నావు ఎస్సరంగా కూతురంటే అంత మంత్రైంది. ఆవకాయ ఇంత మంచి రంగులు ఇంత నూనెతో చూసి నేళ్ళేసిందో సార్. ఏ మాట కమాట కానీ ఈ పూట మీరు బలవంతం చేసి ఉండకపోతే ఎంత మంచి భోజనం మిస్ అయ్యేవాడినాం. అదే సార్, అసలు అన్నాన్ని కరువు రోజులు పైగా ఆవకాయ కలిపి ముద్ద వేస్ట్ చేయకూడదు సార్, మహాపాపం సార్. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఏమీ లేదండి, మా నాన్నగారికి ప్రతిరోజు మొదటి ముద్ద పోయిన మా అన్నయ్య పేరుతో వదిలేయడం అలవాటు. సారీ సార్, కానీ సార్ మీ చేతితో కలిపెట్టిన ఆవకాయ ముద్ద అమృతం లాగుంది సార్. హలో హలో, ఇన్స్పెక్టర్ గారా? ఎస్, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఎవరమ్మా? ఏమిటి? దయచేసి మీరు అర్జెంట్ గా రావాలండి. సరే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. రాధా, లైట్లు ఆడితే సరిపేసుకో. ఈ రోజుల్లో ఆడపిల్లలకి అల్లరి జోక్స్ కూడా ఎక్కువైపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బొత్తుగా అలసైపోయింది. అమ్మాయి, అబ్బాయి ఎట్లా? ఆ గదిలో నిద్రపోతున్నారు నాన్న. ఏం బాబు, నిద్ర పట్టలేదు, ఎలా వచ్చావు? సార్, సింహం గర్జించడం విన్నాను, పంజాత కొట్టడం చూశాను, కానీ కన్నీరు పెట్టడం, అందులోనూ ఈ పోలీసు సింహం కన్నీళ్లు పెట్టడం. ఎవరైనా కన్నీరు కన్నీరే సార్.
ప్రతి కన్నీటి వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏమిటో వినాలనుందా? మీ ఆనందం పంచుకున్నాను, మీ అన్నం పంచుకున్నాను, మీ ఆవేదన కూడా పంచుకోవాలని. ఇది ఒకరు పంచుకుంటే తీరేది కాదు, ఒకనాటితో పోయేది కాదు. ఇవి ఎన్నో ఏళ్ల కన్నీళ్లు, కన్ను మూసే వరకు నన్ను విడవని కన్నీళ్లు. పోలీసు రంగయ్య కన్న తండ్రి రంగయ్యకు కానుకగా ఇచ్చిన కన్నీళ్లు బాబు. అంటే మీ ఉద్యోగానికి ఈ కన్నీటికి సంబంధం ఉంది బాబు. అప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్ గా ఉండేవాడిని. నేను, నా భార్య, మా బాబు, మేము ముగ్గురమే సంసారం. మా ఆనందం అంతా బాబే, మా ఆశలన్నీ బాబు.